హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. నిన్నటి మన వీడియోలో బ్రేక్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం కదండి. ఈ రోజు మన వీడియోలో కంటిన్యూ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ లో దాన్ని ఎలా యూజ్ చేస్తారు, సింటాక్స్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి చూద్దామా. So continuous statement is used to repeat the loop or a situation without executing the remaining part in it. దీని మీనింగ్ ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లాక్ అనుకుందాం. ఇక్కడ స్టేట్మెంట్స్ మీరు రాస్తున్నారనుకోండి. ఏదైతే స్టేట్మెంట్ దగ్గర మీరు కంటిన్యూ అన్న స్టేట్మెంట్ రాస్తున్నారో, ఈ కంటిన్యూ అన్న స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ రిమైనింగ్ పార్ట్, మిగిలిన ఎగ్జిక్యూషన్ పార్ట్ ఉంటుంది కదండి ఈ బ్లాక్, ఇది చెయ్యకుండా ఏ లైన్లో అయితే మీరు కంటిన్యూ రాసారో అక్కడ నుంచి ఈ సిచ్యువేషన్ని కానీ ఈ లూప్ని కానీ కంటిన్యూ చేస్తుంది అనేది దీని మీనింగ్ అండి. ఓకే, సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ఏం చెప్పొచ్చు అంటే, ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా లూప్ని ఏ పర్టికులర్ స్టేట్మెంట్లో అయితే, ఏ పర్టికులర్ స్టెప్లో అయితే మీరు కంటిన్యూ అన్న స్టేట్మెంట్ని ఇస్తున్నారో అక్కడి నుంచి రిపీట్ చేయడానికి, అక్కడ నుంచి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని రిపీట్ చేయడానికి మనం ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ మీకు డెఫినేషన్ కొద్ది వరకు అర్థమవుతుండొచ్చు. సింటాక్స్ చూసిన తర్వాత మనం ఎగ్జాంపుల్ చూద్దామంటే ఎగ్జాంపుల్ తోటి మొత్తం క్లియర్ అవుతుంది కంటిన్యూ స్టేట్మెంట్ అనేది. ఓకే, ఇక్కడ సింటాక్స్ వచ్చేసి సింపుల్ అండి. కంటిన్యూ అనే కీవర్డ్ ఉంటుంది అండ్ దెన్ సెమీకాలన్ ఇచ్చేస్తారు మీరు. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మన ప్రోగ్రామ్ అండి. నేను ఫర్ లూప్కి కూడా 1 to 10 ప్రింట్ చేయడం అనే ప్రోగ్రామ్ తీసుకున్నాను. వైల్ లూప్కి కూడా 1 to 10 ప్రోగ్రామ్ని తీసుకున్నాను. డూ వైల్కి కూడా 1 to 10 ప్రోగ్రామ్ని తీసుకున్నాను. అండ్ అలాగే బ్రేక్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా 1 to 10 ప్రోగ్రామ్స్ని తీసుకున్నాను. అంటే ఆ ప్రింట్ చేసేటప్పుడు మనం బ్రేక్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రోగ్రామ్ని మనం ఎగ్జాంపుల్కి తీసుకున్నామండి. అలాగే ఇదే బ్రేక్ అనే ప్రోగ్రామ్ని నేను కంటిన్యూ కోసం యూజ్ చేస్తాను. మనం లాస్ట్ వీడియోలో చూసిన ప్రోగ్రామే, కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే కంటిన్యూ అనే స్టేట్మెంట్ని రాస్తాను. సో ఎప్పుడైతే కంటిన్యూ అన్న స్టేట్మెంట్ రాసానో మన బ్రేక్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. సింపుల్, ఈ ప్రోగ్రామ్ యొక్క మోటో ఏంటి అంటే 0 to 9 ప్రింట్ చేయడం అనేది దీని మోటో అండి, 0 to 9. కానీ నేను ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాను, ఇఫ్ i is equal to 0 బ్రేక్ అని ఇచ్చాను. బ్రేక్ బదులు నేను ఇక్కడ ఇది తీసేస్తానండి. తీసేసి నేను ఏం రాస్తాను అంటే కంటిన్యూ అన్న స్టేట్మెంట్ రాస్తాను. అయితే ఈ కంటిన్యూ అన్న స్టేట్మెంట్ నేను రాసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ని నేను లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను అనుకోండి. i equal to 0 ఇనిషియలైజ్ అవుతుంది, 0 less than 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. నా లూప్లోకి వచ్చేస్తానండి. సో 0 equal to 5 అండి, కాదు కదా. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయబడదు. సో ఇట్ విల్ బి ప్రింటింగ్ వాట్, ఐ వాల్యూ ఎంత అండి, 0. సో ఇక్కడ మన అవుట్పుట్ ఏంటండి, 0 ప్రస్తుతానికి. సో మళ్ళీ i ప్లస్ అవుతుంది, 1 అవుతుంది. 1 less than 10 కదండి, 1 less than 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. నేను లూప్లోకి వచ్చేస్తాను. ఇక్కడ లూప్లో మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెక్ చేస్తున్నారు, i equal to 5. ఇది ఫాల్స్ కాబట్టి నేను ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయను. సో ఎగ్జిక్యూట్ చేయకుండా నేను మళ్ళీ ఐని ప్రింట్ చేస్తాను. అలా 1 2 3 4 వరకు ప్రింట్ చేస్తాను. ఎప్పుడైతే మన ప్రోగ్రాంలో i వాల్యూ 5 అవుతుందో, 5 less than, ఇక్కడ కంటిన్యూ రాయండి. సో 5 less than ఎప్పుడైతే 5 అయ్యిందో, i equal to 5 అయిందో, 5 less than 10 కదండి, ట్రూ. దీని లోపలికి వస్తాను. i is equal to 5, 5 is equal to 5 అనే కండిషన్ మ్యాచ్ అవుతుంది. సో ట్రూ అవుతుంది ఈ కేసులో. అప్పుడు నేను ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, కంటిన్యూ అన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కంటిన్యూ అన్న స్టేట్మెంట్ని ఇది ఏం చేస్తుంది అంటే ఈ కింద ఉన్న ప్రింట్ ఎఫ్ ఐ వాల్యూని ప్రింట్ చేయమని చెప్పదండి. మనకి ఇంతవరకు ఏం ప్రింట్ అయ్యాయి, 0 1 2 3 and 4 ప్రింట్ అయ్యాయి. ఈసారి 5 ప్రింట్ చేయకన్నా ముందే మీరు ఏం రాస్తున్నారు అంటే కంటిన్యూ అన్న స్టేట్మెంట్ రాస్తున్నారు. చూడండి, ఇక్కడ i equal to 5 అంటే i వాల్యూ 5 ఉంది, 5 is equal to 5 అనే కండిషన్ ట్రూ ఉంది కాబట్టి మీరు ఈ కంటిన్యూ అన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు కంటిన్యూ అన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అది ఫర్ లూప్కి వెళ్తుంది. అక్కడ నుంచి లూప్ని రిపీట్ చేయమంటుంది. అంటే 5 కాస్త ఇప్పుడు i వాల్యూ ఏమవుతుంది, 6. అంటే 5 ప్రింట్ చేయకుండానే i వాల్యూ 6 అవుతుంది. 6 less than 10 కదండి, ట్రూ. మళ్ళీ లోపలికి వస్తాను, మళ్ళీ ఈసారి కండిషన్ చెక్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ మనం ఇక్కడ కంటిన్యూ పెడుతున్నామని గుర్తు చేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ
నేను ఎప్పుడైతే ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు స్కిప్ చేశానో అది ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ ఏమవుతుంది 6. మళ్ళీ నేను లూప్లోకి వస్తాను. 6 ఈక్వల్ టు 5 కాదు కదండి, కాబట్టి 6ని ప్రింట్ చేస్తాను. అంటే ఇంతవరకు ఏం ప్రింట్ అయ్యాయి మనకు 0 1 2 3 4 ప్రింట్ అయ్యాయి. 5 ఉన్నప్పుడు మాత్రం మనం కంటిన్యూ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి లూప్ రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ 6 అవుతుంది. సో 6ని మనం ప్రింట్ చేస్తాం. 6 7 8 9 వరకు ప్రింట్ చేస్తాం. ఎప్పుడైతే ఐ వాల్యూ 10 అవుతుందో 10 లెస్ దెన్ 10 ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ ఫర్ లూప్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. నేను ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ లాస్ట్ సెషన్లో రాసిన ప్రోగ్రామ్ కాబట్టి బ్రేక్ని చెరిపేసి ఇక్కడ కంటిన్యూ రాసానంటే మనం ఇదే ప్రోగ్రామ్ ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తుందా లేదా. కంటిన్యూ అనేది ఒక ఎల్లో లైట్ లాంటిదండి మన ట్రాఫిక్లో. సింపుల్గా చెప్పాలి అంటే ఎల్లో లైట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, బండి ఆన్లోనే ఉంటుంది, అంటే మన ట్రావెలింగ్ అయితే ఆగిపోయింది. అలా అని చెప్పేసి మనం ట్రావెలింగ్ ఆపేయలేదు, మనం డెస్టినేషన్ చేరుకోలేదు. ఎల్లో లైట్ ఉంది అంటే మన బండి స్టార్ట్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు గ్రీన్ కలర్ లైట్ పడుతుందో అప్పుడు మన ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ కంటిన్యూ అన్న స్టేట్మెంట్ రిమైనింగ్ స్టేట్మెంట్ని ఆపుతుందే తప్ప మీ లూపింగ్ని ఆపట్లేదు. లూపింగ్ కంటిన్యూ అనేది జరుగుతుంది. కొన్ని సెకండ్ల కోసం మాత్రమే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే లూప్ని కానీ ఆ సిచ్యువేషన్ని కానీ రిపీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ అండి. దీన్ని మనం ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, సో దట్ ఇట్ విల్ బీ మోర్ క్లియర్. మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే అవుట్పుట్ రావాలి. ఇక్కడ 5 మిస్ అయింది కదా, 5 అనేది మిస్ అవ్వాలి. అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ఆన్లైన్ కంపైలర్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇంతకుముందు చూసాం కదండి మనం థియరిటికల్గా. ఇక్కడ రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ హలో వరల్డ్ అని కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద, అక్కడ అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. నేను రన్ చేస్తాను. సో యాజ్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ మన అవుట్పుట్ ఏమొచ్చింది అంటే 0 1 2 3 4 అండ్ 6 7 8. సారీ, ఇక్కడ 9 ఇచ్చాను కదండి, మీరు 10 ఇవ్వండి. 10 ఇస్తే 9 కూడా వస్తుంది. నేను ఇక్కడ 9 ఇచ్చాను, ఐ లెస్ దెన్ 9. సో మన ప్రోగ్రామ్ ఇంతకుముందు మనం చూసాం 10 అనేది ఉంది. సో జస్ట్ రన్ ఇట్ అండ్ సీ ద అవుట్పుట్. సో ఆబ్వియస్గా అది 0 నుంచి 9 వరకు ప్రింట్ చేస్తుంది. అండ్ 5 అనేది స్కిప్ అయ్యింది. ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 5 అవుతుందో అప్పుడు మీరు ఏమన్నారంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి, 5ని ప్రింట్ చేయమని చెప్పలేదు. అంటే కింద ఐని ప్రింట్ చేయమంటున్నారు కదా, ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండానే, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవ్వకుండానే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే లూప్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 0 ఉందండి, 0 లెస్ దెన్ 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. లోపలికి వస్తాం, 0 ఈక్వల్ టు 5 కాదు కాబట్టి ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. కంటిన్యూ స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయము 0 ఉన్నప్పుడు. సో ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో అలాగే ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, 1 అవుతుంది, 1 లెస్ దెన్ 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. 1 ఈక్వల్ టు 5 కాదు కాబట్టి మళ్ళీ మనం ఈ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ చేయము. ఏం ఎగ్జిక్యూట్ చేస్తాము, ఐ వాల్యూని ప్రింట్ చేయమని చెప్తాం. అలా 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈసారి ఐ ప్లస్ ప్లస్ అవుతుందండి, దట్ ఈస్ 2 లెస్ దెన్ 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. 2 ఈక్వల్ టు 5 కాదు కాబట్టి మనం కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ చేయం అండ్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం, దట్ ఈస్ 2. అండ్ ఈసారి ఐ ప్లస్ ప్లస్ అవుతే 3 అవుతుందండి, 3 లెస్ దెన్ 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. 3 ఈక్వల్ టు 5 కాదు కాబట్టి మళ్ళీ మనం కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఐ వాల్యూని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాం, 3 ప్రింట్ అవుతుంది. అలా మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అవుతుందండి, 4 అవుతుంది. 4 అయినప్పుడు 4 లెస్ దెన్ 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ ఇక్కడ వచ్చి మనం కండిషన్ చెక్ చేసుకుంటాం, 4 ఈక్వల్ టు 5 కాదు కాబట్టి మళ్ళీ కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనకు 4 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ టైం ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, 5 అవుతుందండి. 5 లెస్ దెన్ 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఫర్ లూప్లో ఉన్న కండిషన్ అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ ఇఫ్ లోపలికి వస్తానండి, 5 ఈక్వల్ టు 5 అవుతుంది. ఎందుకంటే ఐ వాల్యూ 5 ఉంది, మనం అక్కడ చెక్ చేసే కండిషన్ కూడా 5 ఉంది కాబట్టి ఎప్పుడైతే మ్యాచ్ అయ్యిందో, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయ్యిందో అప్పుడు మాత్రమే కంటిన్యూ స్టేట్మెంట్ చేస్తానండి. కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే లూప్ కానీ మీరు ఏదైతే సిచ్యువేషన్ ఇచ్చారో అక్కడ నుంచి కంటిన్యూ చేయమని దాని మీనింగ్ అండి. నేను ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేయమనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేయమన్నారు కాబట్టి ఇక్కడ నుంచే నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఐ వాల్యూ ప్రింట్ చేసి నేను ఐ ప్లస్ ప్లస్ చేయట్లేదు, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకుముందు 5 ఉంది కాబట్టి ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ చేస్తే ఏమవుతుంది, 6 లెస్ దెన్ 10 కదండి, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను, 6 ఈక్వల్ టు 5 అవుతుందా, లేదు. కాబట్టి అప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఐ వాల్యూని ప్రింట్ చేయమంటారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 5 డైరెక్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 6.
అలా 7 ప్రింట్ అవుతుంది, 8 ప్రింట్ అవుతుంది, 9 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 10 అవుతుందో 10 <10 అనే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఈ ఫర్ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో మీ అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎప్పుడైతే మీకు కంటిన్యూ అన్న స్టేట్మెంట్ ఇస్తారో ఈ లూప్ ఈ మిగిలిన స్టేట్మెంట్, ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఉంది, మీరు ఎన్ని స్టేట్మెంట్లు రాసినా అక్కడ ఏది కంటిన్యూ చేయదండి. ఫర్ లూప్లో మిగిలిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కంటిన్యూ చేయకుండా ఈ కంటిన్యూ అన్న స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రం ఐ వాల్యూని అప్డేట్ చేసి అక్కడ నుంచి ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది. హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ అండి. ఇట్ ఇస్ జస్ట్ లైక్ అ ఎల్లో సిగ్నల్ ఇన్ ద ట్రాఫిక్. మనం ట్రావెలింగ్ అనేది ఆపకుండా కొంచెం పాస్ చేసి కంటిన్యూ చేస్తాం కదా, అలా ఈ కంటిన్యూ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనం రిమైనింగ్ థింగ్స్ ఆపేసి కంటిన్యూ చేస్తాం. అంటే ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు మనం ఎట్లా అయితే వెయిట్ చేస్తామో అట్లా ఈ కంటిన్యూ వచ్చినప్పుడు మళ్ళీ అప్డేట్ చేసి మన ట్రావెలింగ్ అనేది మొదలు పెడతాం. హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ అండి. నేను ప్రతిదానికి సేమ్ ప్రోగ్రామ్ ఎందుకు రాసాను అంటే మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడం ఇంపార్టెంట్. లైక్ ఫర్ లూప్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు, వైల్ లూప్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు, డూ వైల్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు, కంటిన్యూ అంటే ఏంటి, బ్రేక్ అంటే ఏంటి. మీరు ఒకటే ప్రోగ్రామ్ రాసుకున్నా కూడా మిగిలిన స్టేట్మెంట్స్ అన్నీ మీకు అర్థమైనాయా లేదా అన్నది మ్యాటర్ అండి. మీ క్వశ్చన్ని బట్టి మీరు ప్రోగ్రాంలో కంటిన్యూ పెట్టాలన్నా, ఫర్ లూప్ పెట్టాలన్నా, వైల్ లూప్ పెట్టాలా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. అంతేగాని ప్రతిదానికి సపరేట్ ప్రోగ్రామ్ చదువుకోవాలని ఏం లేదు. హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ అండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెషన్లో తెలిపే ప్రయత్నం చేయండి. దానికోసం మేము సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. మీకు అర్థమయ్యేలా వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకండి ఏదైనా డౌట్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.